తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. కాలగమనంలో క్రోధినామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరం విశ్వావసు. కలియుగ ఆరంభము నుండి 5126వ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇతి విశ్వావసుః. ఈ విశ్వమును, ఈ చరాచర ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత, అధిదేవత స్వరూపము. మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది 12 రాశుల వారికి ఎటువంటి పరిహారములను, ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం. వృశ్చిక రాశి. విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి బృహస్పతి 8వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహువు 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొంత గ్రహగతులన్నీ కూడా పరిశీలన చేయగా మధ్యస్థ ఫలితాలే అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. కొంత మానసిక సమస్యలు అధికమవుతాయి. అనారోగ్యము కలవరపాటు పెడుతుంది. నిరుద్యోగులకు కష్టం మీద ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నములు కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యాపారం ఆరంభం చేయటానికి కూడా ఈ జూన్ నెల బాగుంటుంది. మోసపోయే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారంలో రొటేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇబ్బందులు కలగవచ్చు. నకిలీ వస్తువులతో జాగ్రత్త. కళారంగంలో, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వాతావరణ సలహాలు, సూచనలు తీసుకొని పంటలు వేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము ఉంటుంది. పని ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని అవమానాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తులను గౌరవించడం చాలా వరకు కూడా మంచిది. స్త్రీలకు నూతన ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. మొత్తానికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కూడా చక్కటి ఫలితాలని చెప్పవచ్చు. దత్తాత్రేయ సహస్రనామము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, మాస శివరాత్రి వ్రత ఆచరణ వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.